నేటి కవిత పరాభవ ప్రభాకరు. నేటి ఉషోదయ భానుడు ముసులుకున్న అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ ప్రపంచ శాంతి కిరణాల శరములను వెదజల్లుతూ వేద జ్ఞానంపై కప్పిన సోమక మబ్బు తెరను తొలగించి హరి కిరణమై విధాత సృష్టిని సంరక్షించుటకై శరవేగంగా దూసుకు వస్తున్నాడు. తరతరాలుగా అలుముకుంటున్న ఆధిపత్య అంధకారాన్ని తొలగించుటకు ఆది పరాశక్తి లయకారుల విలయ తాండవముల ఆదిత్యుడి ప్రచండ కరములు ప్రసరిస్తున్నాయి. పుడమి తల్లి పూర్తిగా రక్తసిక్తం కాకముందే మేలుకో అంటూ అవనిపై కాంతి సంతకాన్ని చేస్తున్నాయి. అరిషడ్వర్గాలను జయించి నవ వసంతానికి నాంది పలికింది. కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యం, మోహం వీటిని మనిషి జయించగలిగితే అనుకున్నది సాధించగలుగుతాడు. అందరిలో ఆత్మీయతానుబంధాలను పెంచగలుగుతాడు. కాబట్టి అరిషడ్వర్గాలను జయించి నవ వసంతానికి నాంది పలికింది. అత్యాశ, అన్యాయం, అధర్మం, అజ్ఞానం, ఆవేశం, ఆక్రోశాలను పరాభవ కళ్ళెం వేసే పరాభవ వత్సర కిరణాలు ప్రపంచ శాంతిని ప్రసాదించుటకై భూమిపై ప్రభాకరుడు ప్రకాశిస్తున్నాడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. ధన్యవాదాలమ్మా.